హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సున్ని సృజన కలెక్షన్స్. ఈరోజు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి మక్క రొట్టె విత్ చికెన్ గ్రేవీ. యమ్ ఉండే టేస్ట్ అయితే చాలా 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 బాగా కుదిరింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ చాలా గ్యాప్ తర్వాత చికెన్ కర్రీ తింటున్నామేమో. మీరు స్టార్ట్ చేశారా? అందరు తింటున్నారు కదా, తినేసేయండి, ఏం కాదులే. మంచిగా 70 to 80% కుక్ చేసుకున్న తర్వాత ఏ ఫ్లూ ఉండదండి. మనకి హ్యాపీగా ఏది కావాలంటే అది తినేసేయాలి తినాలనిపించినప్పుడు. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మక్క రొట్టె ఫస్ట్ వాటర్ హీట్ చేసుకొని, మన జొన్న రొట్టె లాగానే ప్రాసెస్, కొంచెం ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే చల్లటి వాటర్ వేస్తూ మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎంతమందికి ఇష్టం అండ్ ఎంతమంది తింటారు? తెలంగాణ సైడ్ అయితే రొట్టె అంటారు మామూలుగా. మక్క రొట్టె, జొన్న రొట్టె, బియ్యపు పిండి రొట్టె, వరి రొట్టె. అసలు మీ సైడ్ ఏమంటారు? కామెంట్ చేయండి నాకు తప్పకుండా. అండ్ ఎంతమందికి ఇష్టం నాన్ వెజ్తో ఈ మక్క రొట్టె, జొన్న రొట్టె అట్లా తినడం? నార్మల్గా చిన్నప్పుడైతే ఎక్కువ చపాతీ కంటే మక్క రొట్టె, జొన్న రొట్టె, బియ్యపిండి రొట్టె చేస్తుండే. మా అమ్మ అయితే ఇందులో చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. నాకు అసలు రాదు, నేర్చుకోవాలి. కుకింగ్ అంటే చాలా ఇష్టం, కానీ అప్పటి వంటలు అని కాదు, కానీ ఇప్పుడైతే ఈజీగా చేసేస్తాం, కానీ అప్పటి నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ఆ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా అయిన తర్వాత ఫస్ట్ చేత్తో అలా ప్రెస్ చేసుకొని చాలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం దానికి అతుక్కుపోతుంది. అండ్ క్రాక్స్ రాకుండా అట్లా లెఫ్ట్ హ్యాండ్తో అడ్జస్ట్ చేస్తూ చేస్తుందన్నమాట. తర్వాత చపాతీ కర్రతోని కొంచెం సన్నగా రావడానికి మంచిగా చేసుకున్నాను అనమాట. నాకైతే ఇదంతా తెలీదు అండ్ రాదు కూడా. జస్ట్ చూస్తాను, ఎప్పుడు చెయ్యలేదు ఇంతవరకు. అయితే ట్రై చేయాలి నెక్స్ట్ టైం, నేను కూడా నేర్చుకుందాం మనము. నాకు రాని వంటల్ని నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం, ఎందుకో చాలా నచ్చుతుంది. తర్వాత తర్వాత చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, అది హీట్ అయిన తర్వాత మనం ఈ రోటీని దానిపైన వేసేసుకొని, అదే రొట్టెని దానిపైన వేసేసుకొని, ఒక సైడ్ వాటర్ పెట్టుకొని, టూ సైడ్స్ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, మరీ హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే లోపల ఉన్న పిండి అంతా ఉడకదనమాట. అందుకే టూ సైడ్స్ కొంచెం నెమ్మదిగా కాల్చుకోవాలి. తర్వాత ఇక్కడ అసలు తింటుంటే అసలు అమృతం అమృతం అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది తింటుంటే అదే ఫీల్ వచ్చింది నాకు. చాలా 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 బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఈసారికి. ఎప్పుడు రోటీ అయినా అప్పుడప్పుడు ఇలా మన ట్రెడిషనల్ వంటలు కూడా అప్పుడప్పుడు తినాలి అండ్ నేర్చుకోవాలి కూడా. మన జనరేషన్కి చాలా తక్కువ కదా. సో ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలు అండ్ మీకు తెలియని కూడా నాకు తెలిసినవి చెప్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye, good night.